హాయ్ అండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే అవకాడో బ్రెడ్ టోస్ట్ చెప్తాను ఎలా చేసుకోవాలన్నది. చాలా బాగుంటుంది. అవకాడోని తీసుకుని ఒకటి పండిపోయిన దాన్ని తీసుకొని మనం ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే దాన్ని ఇలా స్క్రూ మోడల్లో తిప్పితే అందులోంచి విత్తనము మనం ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే అవకాడో ఓపెన్ చేస్తే కూడా మనం అందులోంచి దాన్ని నీట్గా స్పూన్తో తీసేయచ్చు. దాన్ని మొత్తం అంతా లోపల ఉన్న దాన్ని అంతా స్పూన్తో తీసుకోవచ్చు ఈజీగానే. కష్టపడక్కర్లేదు, తొక్క పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగ ఓపెన్ అయిపోతుంది. తర్వాత సీడ్ కూడా అందులోది మనం పాడేయాలి. శుభ్రంగా ఈజీగా వస్తుంది అది. ఇదంతా మనం ఒక బౌల్లోని ఇదంతా తీసుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఫోర్క్ తోటి మ్యాష్ చేసుకోవాలి. చాలా ఈజీగా మ్యాష్ అయిపోతుంది ఇది ఫోర్క్తో మ్యాష్ చేసుకుంటేనే. చూడండి, మ్యాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత ఉప్పు, కారము వేసుకోవాలి. 2 చుక్కల లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. నేను నిమ్మకాయ పిండడం మర్చిపోయాను. ఇందులో నేను 2 చుక్కలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు, బట్ ఉంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ప్యాన్ వేడి చేసుకొని బ్రెడ్ని టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్కి అటు ఇటు నెయ్యి అప్లై చేసుకొని మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం టోస్ట్ చేసుకోవాలి. నేను 3 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఒక అవకాడోకి సరిపోతుంది, బాగుంటుంది కూడా. అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం టోస్ట్ అయిన తర్వాత ఒకటి మాత్రం నేను అవకాడో అప్లై చేసాక ప్యారలల్గానే నేను ఒక ఆమ్లెట్ వేసుకుని, ఆమ్లెట్తో కూడా మనం ఆమ్లెట్ దాని మీద పెట్టుకొని మనం తినచ్చు బ్రెడ్ని. సో నేను అందుకని ఆమ్లెట్ వేస్తున్నాను. కొంచెం పాలు వేసుకుని, ఒక స్పూన్ పాలు వేసుకొని, ఉప్పు, పసుపు, కారం వేసి బ్రెడ్ అందులో బీట్ చేసేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ వేసుకున్నాను. నేను ఒక్క ఎగ్తోనే వేసుకుంటున్నాను, ఒక స్లైస్కి చాలు అని చెప్పేసి. నేను ఆమ్లెట్ కూడా అయిపోయిన తర్వాత మనం తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క పీస్కి బ్రెడ్ స్లైస్కి మనం అవకాడో అప్లై చేసుకుంటున్నాం. మొత్తం అంతా అన్ని 3 స్లైసెస్కి కూడా అప్లై చేసుకుంటున్నాం. మనం అప్లై చేసుకొని ఇలాగే తినేయచ్చు. నేను ఒక దాని మీద మాత్రం ఇది పెడుతున్నాను, ఆమ్లెట్ పెడుతున్నాను ఒక దాని మీద. మిగతా 2 స్లైసెస్ ఇలాగా తినచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఈజీగా జస్ట్ 5 minutes టైం ఉంటే చాలు. మీరు ట్రై చేయండి. ఇది తప్పకుండా ట్రై చేయండి.